ఈ దినవాక్య ధ్యానాంశం మన మంచి కొరకి. జపాన్ దేశ ప్రజలకు చేపలంటే చాలా ఇష్టం. ఫ్రెష్గా ఉన్న చేపలను వారు బహుగా ఇష్టపడతారు. జాలర్లు సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకుని తిరిగి ఒడ్డుకు చేరేసరికి ఆ చేపలు ఫ్రెష్గా ఉండేవి కావు. వాటి రుచి ప్రజలకు అంతగా నచ్చేది కాదు. కావున చేపలు చనిపోకుండా కుళ్ళిపోకుండా ఉండడానికి ఐస్ పెట్టెలు తయారు చేయించి చేపలను పట్టుకోగానే వాటిని ఐస్ పెట్టెలలో వేసేవారు. ఐస్ పెట్టెలలో వేసిన చేపలు కూడా ప్రజలకు అంతగా రుచిగా ఉండేవి కావున ఈసారి నీళ్ళ ట్యాంకులను పడవలకు అమర్చి చేపలను పట్టుకోగానే వాటిని ఆ నీళ్ళ ట్యాంకులలో వేసేవారట. సముద్రంలో ఎంతో హ్యాపీగా తిరిగే ఆ చేపలు చిన్న చిన్న నీళ్ళ ట్యాంకులలో తిరగలేక నీరసించిపోయేవట. నీరసించిపోయిన చేపల రుచి కూడా అంతగా నచ్చేది కాదు. ఇప్పుడు ఆ వ్యాపారవేత్తల ముందున్న ఓ సమస్య. నీళ్ళ ట్యాంకులో ఉన్న చేపలు నీరసించిపోకుండా ఉత్సాహముగా చురుగ్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు వారికొక ఆలోచన వచ్చింది. ఆ నీళ్ళ ట్యాంకులో ఒక చిన్న సైజు షార్క్ ఫిష్ త్రిమింగలాన్ని వేస్తే ఆ ఆలోచన రావటమే ఆలస్యం. ఒక చిన్న సైజు షార్క్ ఫిష్ని నీళ్ళ ట్యాంకులో వేసేసరికి ఆ షార్క్ ఫిష్ అందులో ఉన్న చేపలను పట్టుకోవడానికి వాటిని వెంటాడేదట. అప్పుడు ఆ చేపల ప్రాణభయంతో అటు ఇటు తప్పించుకుని తిరుగుతూ చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఫ్రెష్గా ఉండేవట. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితం చురుగ్గా ఉత్సాహంగా ఉంచడానికి దేవుడు ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఉద్యోగంలో షార్క్ ఫిష్ లాంటి సమస్యను లేదా వ్యక్తులను అనుమతిస్తాడు. ఏసేపు జీవితంలో పోతీఫరు భార్య ఒక షార్క్ ఫిష్లా ఏసేపును వెంటాడింది. కాబట్టి ఏసేపు అక్కడి నుంచి చెరసాలకు చేరాడు. అక్కడి నుంచి సింహాసనాన్ని అధిరోహించాడు. దానియేలు జీవితంలో సింహాల గుహ అనే షార్క్ ఫిషే కదా అతనికి బహుగా హెచ్చించెను, ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళాను. పౌలు జీవితం ఏదో ఒక బలహీనత, షార్క్ ఫిష్ ఉన్నది కాబట్టి ముమ్మారు ప్రార్థించింది. దానికి ప్రతిగా నా కృప నీకు చాలుననే వాగ్దానం దేవుని ఎదురు నుండి పొందుకుంది. నీ సంఘములో నిన్ను వేధించే సంఘ పెద్ద, లేదా నీ ఉద్యోగంలో నిన్ను విసిగించే నీపై అధికార, నీ ఇంటిలో నీకు సుఖం లేకుండా చేసే నీ భార్య లేదా భర్త ఒక షార్క్ ఫిష్ ఏమో నీ మోకాళ్ళు వంచడానికి, నీవు దేవునిపై ఆధారపడే విధముగా చేయడానికి, నువ్వు గర్వించకుండా ప్రతిరోజు దేవుని సహాయం కొరకు సమస్యలు, శోధనలు, పరీక్షలు, నిందలు, అనారోగ్యం వంటి షార్క్ ఫిష్ను దేవుడు నీ జీవితంలో అనుమతించాడేమో. ఆత్మీయముగా చురుగ్గా క్షేమంగా ఉంచడానికి దేవుడు అనుమతించాడేమో. కావున చింతించకుండా, నిస్పృహలకు లోను కాకుండా సమస్తము నీ మేలు కొరకే దేవుడు అనుమతించాడని గ్రహించి ధైర్యముతో ముందుకు సాగమని మీకు మనవి చేయుచున్నా. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.